మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి సంధ్య ఇది? నీకేం కావాలన్నా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు కదా, మార్కెట్కి ఎందుకు వెళ్ళావు? నీ సంగతి ఇలా కాదు, ఆకాష్కి ఫోన్ చేసి ఇప్పుడే విషయం చెప్తాను. వద్దు వద్దు సూర్య, ఇప్పుడు ఆయన కోపం నేను భరించలేను. మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చాను. శ్రమేం లేదు. నీకేదీ శ్రమ అనిపించదు, చూస్తున్న మాకు తప్ప. నా గురించి సరే కానీ మీరు టిఫిన్ తిన్నారా? కావేరి వడ్డించిందా? నాకేం వద్దు సంధ్య, ఆకలిగా లేదు. అంతగా అవసరం అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఆర్డర్ చేసుకుంటానులే. ఇంట్లో అన్నీ సిద్ధం చేసి పెడితే బయట తినడం ఎందుకు? మీరు లోపలికి రండి, నేను వడ్డిస్తాను. వద్దు సంధ్య, ఇప్పుడు తిన్ను. ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. 10 నిమిషాలు ఆలస్యమైనా ఎవరు మిమ్మల్ని ఏమి అనరు. లోపలికి రండి. అదిగా సంధ్య. వస్తారా రారా? సరే పద. పదండి. చాలు. అల్లుడు గారు, మీరు టిఫిన్ చేస్తున్నారా? అదేంటి వదిన గారు అలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, మా కావేరి ఎంత బ్రతిమలాడినా కోపంగా తినను అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనసు మార్చుకొని ఎలా వచ్చాడు అని అడుగుతున్నాను. చూడమ్మా సంధ్య, ఇప్పుడు అల్లుడు గారికి నువ్వు వడ్డిస్తుంటే తినడం నా కూతురు చూస్తే పాపం తను ఎంత బాధపడుతుంది. పెళ్ళంగా నా మాటకు విలువలేదని చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఇందులో ఏడవడానికి ఏమీ లేదు అత్తయ్య. ఎదుటి వాళ్లతో మనం మాట్లాడే మాటలే గౌరవాన్ని పెంచుతాయి. అది మీ అమ్మాయికి తెలియట్లేదు. తెలియకపోతే మనం నచ్చ చెప్పాలి కానీ ఇలా కోపం పెంచే పనులు చేస్తే ఎలా అల్లుడు గారు? ఒక కూతురికి తల్లిగా చెప్తున్నానే తప్ప నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా సంధ్య? పోన్లే, ఎవరు పెడితే ఏంటి, మీరు కడుపు నిండుగా తిని వెళ్తున్నారు, సంతోషం. కావేరి అడిగినప్పుడు తినొచ్చు కదా సూర్య. మీ కోపంతో ఉన్న సమస్యని ఇంకా పెద్దది చేసుకుంటున్నారు. సూర్య సూర్య ఇప్పుడేమంటావమ్మా? అంతా నీ కళ్ళు ముందే జరిగింది కదా. నీ కూతురికి నీ అల్లుడిచ్చిన గౌరవం విలువ బాగా చూసావు కదా. నేను పిలిస్తే ఆకలుండదు, అదే సంధ్య అడిగితే మాత్రం ఆకలి లేకపోయినా మొహమాటానికి తింటారు. అంటే ఆమె ఆనందం కోసం ఏమైనా చేస్తారు. నన్ను మాత్రం కోపంతో అసహ్యంతో పక్కన పెడుతున్నారు. ఈ రోజు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నా బాధ నీతో చెప్పుకోగలుగుతున్నాను. అదే ఎవ్వరూ లేకపోతే ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. ఈ ఇంట్లో అందరూ ఉన్నా నాకంటూ ఎవ్వరూ లేరమ్మా. ఎందుకు లేరే? నీకోసమే కదా నేనొచ్చాను. ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. ఈరోజు అల్లుడు గారి పద్ధతి నాకు కూడా అస్సలు నచ్చలేదు. రాత్రి నువ్వు ఆయనతో గొడవ పెట్టుకున్నావు కాబట్టి కోపంతో టిఫిన్ వడ్డిస్తానంటే వద్దన్నారు. కానీ నేను అత్తగారిని కదా, నేను అడిగినా కూడా మర్యాద లేకుండా ఎలా వద్దని చెప్తారు? తిరిగి వచ్చిన తర్వాత అడిగితే సంధ్య కోసమే వచ్చానని ఎంత ధైర్యంగా చెప్పారో చూడు.
అది ధైర్యం కాదమ్మా, బరి తెగింపు. సంధ్య ఏం చేసినా ఏం మాట్లాడినా ఆయనకి చాలా ఇష్టం. నేను పొరపాటున ఆవిడ్ని ఏదైనా చిన్న మాట అంటే అస్సలు తట్టుకోలేరమ్మా. వెంటనే కోపం వచ్చేస్తుంది. క్షణం ఆలోచించకుండా నా మీద చేయి చేసుకుంటారు. మొదటి పెళ్ళం మీద అంత మోసున్నప్పుడు నన్నెందుకమ్మా పెళ్లి చేసుకున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? నువ్వేమో ఓర్పుతో నేర్పుతో కాపురం చెయ్యాలి అంటావు, మొగుణ్ణి ప్రేమతో లొంగ తీసుకోవాలి అంటావు. కానీ ఆయన మనసులో నేను లేనప్పుడు, నా మీద ఆయనకి ప్రేమ లేనప్పుడు ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే కదమ్మా. ఆ విషయం ఇప్పుడే కదమ్మా తెలిసింది. ప్రాణాలు కాపాడానన్న ఒకే ఒక విషయం కోసం తన భార్యకి మొదటి భర్త అని తెలిసి కూడా సూర్యాని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు నా తమ్ముడు. అది నా తమ్ముడు మంచితనం అనుకో, మరి సంధ్యకేమైంది? నీకు పెళ్లి చెయ్యడానికి ముందు ఎంత మంచితనం, ఎంత అమాయకత్వం నటించిందో. నిన్ను సూర్యని కలపడం తన ధ్యేయం, లక్ష్యం అన్నట్లు ఎన్ని కబుర్లు చెప్పిందో. అంతా దాని మాయమ్మా. పెళ్లికి పెద్దగానే ఉంటూ మొత్తం వ్యవహారమే నడిపింది. గద్దలని మొగును తన్నుకుపోవడానికా, లేకపోతే మీ మీద పెత్తనం చేయడానికా? ఆ సంధ్యని నమ్మి అమ్మలా చూసుకోమని నీ బాధ్యత అప్పగించాను. ఇప్పుడు అదే నీ బతుకి సమస్యగా మారిందంటే చిచి, తలుచుకుంటుంటేనే అసహ్యంగా ఉంది. చెప్పండి. ఒక్కొక్కసారి నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అంతా అయిన తర్వాత ఆలోచిస్తుంటే నా మీద నాకే చిరాగ్గా, గిల్టీగా అనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నారు? కావేరి మా అత్తయ్య గారు టిఫిన్ తినమని అడిగితే వద్దని వెళ్ళిపోయిన వాడిని నువ్వు అడిగేసరికి వెనక్కొచ్చి తిన్నాను కదా, దాని గురించి. కావేరి గురించి తెలిసి కూడా అనవసరంగా వెనక్కొచ్చాను చూడు. అది ఎంత పెద్ద మిస్టేకో ఇప్పుడు అర్థమవుతుంది. ఇందులో నా తప్పు కూడా ఉందండి. నేను బ్రతిమలాడకపోయుంటే మీరు వెనక్కి వచ్చేవారే కాదు కదా. కావేరి దీని గురించి నీతో ఏమైనా మాట్లాడిందా? గొడవ ఏమైనా చేసిందా? ఏం లేదండి, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అందుకే ఏం అనలేదనుకుంటా. పోన్లే, ఆవిడొచ్చినందుకు ఈ విషయంలో మనకి మంచి జరుగుతుంది. మనం మార్చలేని కావేరిని కనీసం ఆవిడైనా మారిస్తే చాలు. ఓకే సంధ్య, బాయ్. బాయ్. సంబంధం మంచిదంటున్నారు, కట్నం కూడా ప్రాబ్లం కాదంటున్నారు. కానీ అక్కేమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. అందరూ చెప్తే అదే ఒప్పుకుంటుంది. నువ్వు అప్సకును మాట్లాపు. అపశకునమని కాదమ్మా, అక్కకి పెళ్ళంటే పాజిటివ్ ఒపీనియన్ లేదు కదా అని. పెళ్లి గురించి మాట్లాడితే జ్యోతి ఏమంటుందోనని నాకు కూడా అనుమానంగానే ఉంది. అమ్మా, నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు? చూడమ్మా, ఇన్నాళ్ళు అంటే దురదృష్టం కొద్దీ వచ్చిన ప్రతి సంబంధం తిరిగిపోవడం వల్ల మీ అక్క అలా అనుకునేది. కానీ ఇప్పుడు అలా అవ్వదు. శాస్త్రి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. ఏమైంది? ఆ సైగలేంటి? ఎవరి గురించి పెట్టారు ఈ మీటింగ్? నీ గురించే. నా గురించా? నన్ను చూస్తారేంటి నాన్న, చెప్పండి. ఏం లేదమ్మా, ఉదయం మన ఇంటికి శాస్త్రి గారు వచ్చెళ్ళారు. నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఫోటో కూడా చూసామమ్మా. బాగున్నాడు, మంచి కుటుంబం, కట్నం కూడా వద్దన్నారు. నువ్వు కూడా సరే అంటే రేపే పెళ్లి చూపులకి వస్తామని. చాలు.
ఇంతకు ముందు కూడా శాస్త్రి తెచ్చిన సంబంధం గురించి ఇలాగే చెప్పారు. ఆఖరికి ఏమైంది? ఈసారి అలా జరగదమ్మా. ప్లీజ్ నాన్న, మీరు శాస్త్రి గారి మాటల కన్నా నా తలరాతని, నా దురదృష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. నీ రాత గీత మారాలనే కదమ్మా మా ప్రయత్నం అంతా. ఇది చాలా మంచి సంబంధమే. ఒక్కడే కొడుకు, పిల్ల బావుంటే చాలు, కట్నం కూడా వద్దన్నారు. అయ్యో అమ్మా, ప్రతి ఒక్కరూ ముందు ఇలానే మాట్లాడతారు. పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత అసలు రంగులు బయట పెడతారు. మన తాహతకు మించి కోరికలు కోరుకుంటారు. వద్దు నాన్న, ఈ పెళ్లి చూపులు నాకొద్దు. ఆ తర్వాత ఎదురు చూపులు, ఆఖరికి నిట్టూర్పులు నా వల్ల కాదు నాన్న. అన్నిసార్లు అన్నీ అలాగే జరగాలని రూల్ లేదమ్మా. నీకున్న అనుమానాలు, భయాలు మాకు కూడా ఉన్నాయి. అందుకే ఆ బ్రోకర్ శాస్త్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాను. అతనైతే ఏ సమస్య ఉండదని గట్టిగా హామీ ఇచ్చాడు. ఈ ఒక్కసారి నా మాట నమ్మవే తల్లి. నానమ్మ, ఇంతకు ముందు కూడా ఇంకా నమ్మకంగా మాట్లాడాడు. ఆ విషయం మర్చిపోయావా? ఒసే పిచ్చి తల్లి, ఎంత పెద్ద సినిమా హీరోకైనా హిట్లు రావాలి అంటే కథ బావుంటేనో, కోట్లు ఖర్చు పెడితేనో రాదే, కాలం కూడా కలిసి రావాలి. నీ పెళ్లి విషయంలో కూడా అంతేనమ్మా. ఏమో, ఈ సంబంధం కుదురుతుందేమో, ఇంతకు ముందులా కాకుండా అంతా మంచే జరుగుతుందేమో. చూసావా నానమ్మ, నువ్వు కూడా ఏమో ఏమో అంటున్నావే తప్ప ఖచ్చితంగా అవుతుందని చెప్పలేకపోతున్నావు. ప్రతిసారి పెళ్లి చూపులకి గంగిరెద్దులా ముస్తాబవ్వడం, ఏదో ఒక వంక పెట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేయటం, నాన్నతో కలిసి మీరంతా బాధపడటం, ఆఖరికి అంతా నా కర్మ అనుకుని డిసైడ్ చేయడం. అదేదో ఇప్పుడే అనుకుంటే మీకు ఖర్చు మిగులుతుంది, నాకు కన్నీళ్లు ఆగుతాయి కదా. అది కాదే, వాళ్ళు నీ ఫోటో చూసి బావుందన్నాకే కదా కబురు చేశారు. నువ్వు అలా చిరాకు పడితే ఎలా? చిరాకు పడక నా కలల రాకుమారుడు నా కోసం గుర్రం మీద వస్తున్నాడని ఎగిరిగంతేనా? మేఘాల మీద ఎక్కించి తీసుకెళ్లే మహానుభావుడొస్తాడని గంజి పెట్టిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తల దించుకుని హాల్లో బొమ్మల కూర్చోనా? పెళ్లి చూపుల పేరుతో ఇన్నాళ్ళు జరిగిన హంగామా, ఆర్భాటాలు ఇంకా చాలు. నా దారిన నన్ను వదిలేయండి. ఈ జన్మకి నాకు పెళ్లి వద్దు, పెళ్లి చూపులు వద్దు. అవునమ్మా, నీకొద్దు, నీకేదీ వద్దు. కానీ నేను గుమ్మం దాటి బయటికి వెళ్తే ఎదురొచ్చిన ప్రతి ఒక్కడు ఏమంటున్నాడో తెలుసా? నారాయణరావు గారు, మీ పెద్ద కూతురికి పెళ్లి చేయలేదని ఎవడికి తోచిన సలహా వాడిస్తుంటే నేను ఏమని సమాధానం చెప్పనమ్మా? నువ్వే చెప్పు, ఏమని సమాధానం చెప్పను? కూతురు తెచ్చే నెల జీతానికి ఆశపడి పెళ్లిని వాయిదా వేస్తున్నావని కుళ్ళు జోకులు వేసే చవట సన్నాసుల నుంచి తప్పించుకుని నేనెలా తిరగనమ్మా? నేనెలా తిరగను? ఆడపిల్ల పెళ్లి చేయలేని అసమర్థుడనని నేను రోడ్డు మీద వెళ్తుంటే నేను వినలేక నన్ను చూసి నవ్వే వాళ్ళ నోళ్ళని నేను ఎలా మూయించను? ఏదో ఒకరోజు ఈ అవమానాలన్నీ భరించలేక నేనే నాన్న, చూడమ్మ జ్యోతి, కష్టమైనా సరే నష్టమైనా సరే భరించాల్సిన బాధ్యత అమ్మా నువ్వు. నా తల తాకట్టు పెట్టైనా సరే జరిపించాల్సిన వేడుక నీ పెళ్ళమ్మా. ఎందుకు నాన్న మీ అందరికీ దూరంగా పంపించాలని అందరూ ఇంత కంగారు పడుతున్నారు? కంగారు కాదమ్మా, ఆడపిల్లగా పుట్టిన తరువాత ఆడపిల్లకి పెళ్లి చేయాలి, అత్తారింటికి పంపించాలి. కన్న తండ్రిగా నేను కూడా అదే ధర్మాన్ని పాటించాలి కదమ్మా. ఒరే నారాయణ, నీ మాటలు అస్సలు బాగోలేదురా. పొరపాటున ఎవరైనా ఈ మాటలు వింటే
ఆడపిల్ల పుడితే ఇన్ని కష్టాలు అనుభవించాలా అనుకుంటారు. నేను అందరి గురించి చెప్పట్లేదమ్మా, నా ఇంటి గురించి, పెళ్లి చేయడానికి నేను పడుతున్న కష్టాల గురించే చెప్తున్నాను. దేవతలంటే కూతురు పుట్టడం నిజంగా నా అదృష్టమే. కానీ ఈ దేవతలు ఈ దరిద్రుడి కడుపును పుట్టడం, ఈ ఇంట్లో పుట్టడం నిజంగా వీళ్ళ దురదృష్టం. నాన్న, చాలే ఊరుకోరా. నీ బాధ నీది, దాని ఆలోచన దాంది. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. మన జ్యోతిని చూసుకోవడానికి రేపు వాళ్ళు వస్తానన్నారు కదా, రమ్మని చెప్పు. అమ్మా చెప్పమంటావా? శాస్త్రి గారికి ఫోన్ చేయనా? మా కోసం ఒప్పుకో తల్లి. అక్క కాదనకక్క, ప్లీజ్ అక్క, ఒప్పుకో అక్క. జ్యోతి ఒప్పుకోమ్మా. మీ నాన్న ఎంత బాధపడుతున్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదే. సరే రమ్మని చెప్పండి. ఒరే నారాయణ, ఇంకేం చూస్తున్నావురా? ఆ శాస్త్రికి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో కనుక్కుని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే చేస్తాను. భగవంతుడా, ఈసారైనా నా కూతుర్ని కరుణించు తండ్రి. శాస్త్రి గారు, అదేనండి. ఇంకా మీ వర్క్ అవ్వలేదా? అయిపోవచ్చింది. సరే తొందరగా కానివ్వండి. ఎందుకు తొందర? నాతో ఏమన్నా పనుందా? అవును, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? ఆకాష్, ఇంకా నిద్రపోలేదా? లేదక్కా, కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. చూడాకాష్, ఇక నుండి ఎలాంటి పనున్నా ఆఫీస్లోనే పూర్తి చేసుకోవాలి. నువ్వు ఇంతసేపు మెలకుగా ఉండడం వల్ల పాపం సంధ్య కూడా నీ పక్కనే కూర్చొని జాగారం చేయాల్సి వస్తుంది. లేదక్కా, ఎప్పుడూ లేట్ అవ్వదు, కానీ ఈ రోజే ఇలా తప్పలేదు. నువ్వేంటి ఈ టైంలో కిందికొచ్చావు? నిద్ర పట్టట్లేదా? మంచినీళ్ళ కోసం వచ్చానురా. కావేరి ఏమంటోంది? కోపం తగ్గిందా? లేదంటే ఇంకా తప్పు మాదే అన్నట్టు మాట్లాడుతోందా? కోపమేం లేదు, కానీ కొత్త సమస్యలు ఏం రాకుండా ఉంటే తనే మారిపోతుంది. కొత్త సమస్యలా? అదేంటి? అదేం లేదు ఆకాష్, ఒక్కొక్కసారి నా మాటలు విని మొగుడికి దగ్గర అవ్వాలనుకుంటుంది. కాని కర్మ కొద్దీ అప్పుడే తన కోపం పెంచేలా అల్లుడు గారు తనకిష్టం లేని పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అదే తలుచుకొని బాధపడుతుంది. కావేరితో ఇదే ప్రాబ్లం అక్క. ఆలోచించకుండా ఆవేశపడుతుంది. చిన్నప్పటి నుంచి తన బిహేవియర్ అయితే మారలేదు. సంధ్య, అడగడం మర్చిపోయాను, డాక్టర్ చెకప్కి ఎప్పుడు వెళ్ళాలి? రేపే వెళ్ళాలండి. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. రేపా? రేపు నాకు బ్యాంక్ వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అవునా? మరేం చేద్దాం? తమ్ముడు ఆలోచన చూస్తుంటే అల్లుడితో పంపించేలా ఉన్నాడు. ఆకాష్, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నీకు మీటింగ్ ఉందంటే అల్లుడు గారికి కూడా మీటింగ్ ఉన్నట్టే కదా. నేను కావేరినో సందని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. కావేరి వద్దక్క. లాస్ట్ టైం ఇలా హాస్పిటల్కి వెళ్ళటం వల్లే ఎంత పెద్ద గొడవైందో తెలుసు కదా. పోనీ నేను తీసుకువెళ్తాను. నీకెందుకులే అక్క శ్రమ? ఇందులో శ్రమేముంది? మనలో మనం ఆ మాత్రం సాయం చేసుకోలేమా? నువ్వు గాని అల్లుడు గాని ఇంటి వ్యవహారాలు మాకొదిలేసి మీ వ్యాపారం మీరు చూసుకోండి. కాని పని కోసం ఉన్న పనిని చెడగొట్టుకోవడం కన్నా
ఖాళీగా ఉన్న మేం సహాయం చేయడం మంచిదే కదా. ఏమండి, ఇదంతా ఎందుకు గాని మీటింగ్స్ ఏం లేనప్పుడు వర్క్లో ఫ్రీ అయిన తర్వాత మీరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ అపాయింట్మెంట్ రేపే ఉంది కదా. రేపు కాకపోతే ఎల్లుండి తీసుకెళ్ళండి. అది కాదు సంధ్య, డాక్టర్ చెప్పిన డేట్కి వెళ్ళకపోతే పర్లేదా? పర్లేదండి. అమ్మాయే చెప్తుంది కదా, ఇంకా అనుమానం ఎందుకు? అయినా ఇలాంటి టైంలో మొగుడు పక్క నుండి పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుంది కానీ వేరే వాళ్ళెందుకు చెప్పు? సరే అక్క, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. అలా అన్నా బాగుంది. వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సంధ్య, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను పాలు తీసుకొస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? నో వే. ఈ రోజు నేను నా కోసం వెయిట్ చేయించినందుకు నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఇది. అడ్డుపడకుండా నువ్వు రూమ్లోకి వెళ్ళు, ఇది నా ఆజ్ఞ. వెళ్ళు. బాగా అడ్డుపడ్డావమ్మా, లేదంటే మావయ్య మా ఆయన పేరు చెప్పేవాడు. వాళ్ళిద్దరూ చెకప్ పేరు చెప్పి ఊరంతా షికార్లు చేసొచ్చేవాళ్ళు. నేనుండగా వీళ్ళ ఎత్తులు జిత్తులు పారు కావేరి. మీ మామయ్య అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరగా తీసుకొని మరి బరి తెగిస్తున్నారు. అదే కదమ్మా నా బాధ కూడా. నువ్వున్నావు కాబట్టి నా కష్టాన్ని కన్నీళ్ళని పంచుకుంటున్నావు. లేదంటే ఒంటరిగా చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఉండిపోయేదాన్ని. లేదు లేవే, నేనుండగా నీ బ్రతుకులో వెలుగులే తప్ప చీకట్లో రానివ్వను. అమ్మా, నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడేదో వాళ్ళని బయటికి వెళ్లకుండా ఆపానని మురిసిపోకు. వీళ్ళ బాగోతం ఇంకెంత చూడాలో, ఇంకెన్ని నీచాలకి సాక్ష్యంగా ఉండాలో. ఇలాంటి వైఫ్ దొరకడం నిజంగా నా అదృష్టం. మా ఆయన కూడా అదే అంటారు. ఎప్పుడు చూసినా సంధ్యలా ఉండాలి, సంధ్యలా మాట్లాడాలి అని చెప్తూనే ఉంటారు. అలా ఉండడం అత్త టాలెంట్. నా వల్ల ఎక్కడవుతుందని చెప్తున్నా వినరు. నా సంధ్య టాలెంట్ ఎవరికీ రాదు. షీ సో స్పెషల్. అవును, అత్తకి చాలా స్పెషల్ టాలెంట్ ఉంది. సూర్య ఆఫీస్కి వెళ్ళాడా? రోజు కన్నా చాలా తొందరగానే బయలుదేరారు. ఆఫీస్కి వెళ్లారో లేక వేరే వాళ్ళని మీట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారో తెలీదు.